జిల్లా వెళ్దాం. మహబూబ్నగర్ సంబంధించి శశి ఫోన్ కలపండి. మహబూబ్నగర్ జిల్లా అయినా నెక్స్ట్ వరంగల్ జిల్లాకు సంబంధించి శ్రీకాంత్ కలపండి ఎవరైనా. సో ఓవరాల్గా హంగ్ సంబంధించిన సిచ్యువేషన్ ఎవరెవరు ఎక్కడెక్కడ క్యాంపు రాజకీయాలు ఉన్నాయి, ఓవరాల్గా ఎట్లా ఉన్నాయి అన్నది మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని చోట్ల బీజేపీ సపోర్టు చాలా చోట్ల అవసరం పడుతుంది, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. సో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఏమైనా డీల్ చేస్తారా భారతీయ జనతా పార్టీ, లేదా లోకల్ లెవెల్లో డీల్ చేస్తారా? ఇక రాష్ట్ర వ్యాప్తంగా డీల్ చేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిస్తే ఇంకా ఏం అవసరం లేదు. ఇద్దరు ప్రయత్నం చేస్తే వాళ్లే ఫామ్ చేస్తారు. ఇప్పుడు కాగజ్నగర్ లో చెప్తున్నారు, కాగజ్నగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిస్తే ఇంకా బీజేపీ సపోర్ట్ ఎక్కడ అవసరం లేదు. ఇక్కడ పటాన్ చెరువులో ఇంద్రారం, ఇంద్రేశం, జిన్నారం, తర్వాత ఇస్నాపూర్ ఇటువంటి మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాడుతారు, మాకు మున్సిపాలిటీ కావాలంటే మాకు మున్సిపాలిటీ. సో అక్కడ వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిన తర్వాత పెద్ద ఇబ్బందే లేదు. సో మహబూబ్నగర్ జిల్లాకి వెళ్దాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మనకి గద్వాల మున్సిపాలిటీ హంగ్ వచ్చింది. మన ప్రతినిధి శశి లైవ్ లో ఉన్నారు. సో శశి, మొత్తం 37 వార్డులు ఉన్నాయి గద్వాలలో. కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 7, ఎంఐఎం 1, ఇతరులు 2. సో మొత్తం మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి అక్కడ 19 కావాలి. సరే, గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో అక్కడ 19 అవుతుంది. మల్లు రవికి గద్వాల్లో ఉందా? ఎక్కడ ఉంది మల్లు రవి ఓటు? లేదు, ఇక్కడ ఎక్స్ ఆఫీషియో ఓటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది కూడా గద్వాల ఏమంటారు, గద్వాల మున్సిపాలిటీ పరిధిలో అయితే లేదు ఆయనది. అచ్చా, ఊర్లో ఉంది. ఆ ఊర్లో ఆయన బురెడ్డిపల్లి గ్రామంలో ఉంటది ఆయనది. ఆయన కూడా అక్కడ వర్కౌట్ కాదు. ఓకే, అయితే మొత్తానికి గద్వాలలో 37 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, ఎంఐఎం 1, బీజేపీ 7, ఇండిపెండెంట్ 2. అయితే ఎంఐఎం కాంగ్రెస్ కలిపితే 17 అవుతాయి. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ఒకవేళ 18 అవుతాయి. ఇండిపెండెంట్లు కీలకంగా మారే అవకాశం ఉండేది. అయితే నిన్న రాత్రి ఇద్దరు ఇండిపెండెంట్ లో ఒకరు కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇంకో ఇండిపెండెంట్ 30వ వార్డుకు సంబంధించిన ఇండిపెండెంట్ సత్యము, ఆయన ఓటు ఇప్పుడు కీలకంగా మారనుంది. ఆయనను నిన్న రాత్రి పోలీసుల ఎస్కార్ట్ తోటి తరలించడం జరిగింది. ఆయన ఓటు మాత్రం ఇప్పుడు కీలకంగా మారనుంది. పోలీసులు రహస్య స్థలానికి తరలించాలి. ఎక్కడ అన్నది తెలియదు. రహస్య స్థలం అంటే పోలీసులు తరలించారంటే కాంగ్రెస్ దగ్గరికి తరలిస్తారు, ఇంకా వేరే దగ్గర తరలించారు కదా, గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి. ఉన్న వాస్తవానికి అయితే ఆయన కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న కూడా వార్తలు కూడా మనకు వినిపిస్తున్న పరిస్థితి. 16 కాంగ్రెస్, ఎంఐఎం ఎట్లాగో కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ దగ్గరికే పోతారు. ఎంఐఎం పెద్ద డైలాగులు కొడతారు కానీ, రెడ్ అయినా రావైనా వెల్మైనా అంటారు కానీ, అధికారం లేకపోతే ఎంఐఎం ఉండలేదు. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా లేకపోతే ఇంకెవరైనా, అధికారం లేకపోతే ఎంఐఎం అన్నది వాళ్ళు బతకలేరు. సో కాబట్టి 16 కాంగ్రెస్, 1 ఎంఐఎం 17, ఇతరులు ఇండిపెండెంట్ కలిస్తే 19 అయిపోయింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ 11, బీజేపీ 7 కలిసిన 18 అవసరం లేదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా? డీకేఆర్ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు అక్కడ? ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. ఉన్న వాస్తవం అయితే మనం ఇంకో మున్సిపాలిటీని తీసుకోవాల్సి వస్తుంది. అది నారాయణపేట జిల్లా అమర్చింత మున్సిపాలిటీ ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, సిపిఐ 1. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 6. ఇక్కడ కాంగ్రెస్ కు సిపిఐ మద్దతుతో నారాయణపేట జిల్లాలో అమర్చింత మున్సిపాలిటీ. ఇక్కడ వనపర్తి జిల్లా అనుకుంటా. అమర్చింత వనపర్తి జిల్లా. సారీ, వనపర్తి జిల్లాలో 10 వచ్చాయి. 10 మాత్రమే ఉన్నాయి వార్డులు. 10లో 3 గెలిచారు. బీజేపీ 3, కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, సిపిఐ 1. అది కాంగ్రెస్ మద్దతుదారు కాబట్టి కాంగ్రెస్ 4 అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఒకవేళ ఇక్కడ వీళ్ళు ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ అమర్చింత అన్నది మక్తల్ కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది. మక్తల్ కాన్స్టిట్యున్సీ వచ్చేసి చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఉంటుంది. చిట్టెం రామ్మోహన్ రెడ్డి మా పార్లమెంట్ ఎంపీ డీకేఆర్ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. అక్కడ ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ వర్కౌట్ అయితే
టూ చెరి 2.5 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకొని ఒకవేళ ఇక్కడ వీళ్ళు ఫామ్ చేసే అవకాశం ఉందన్న చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే బీజేపీ అక్కడ గద్వాల్లో తీసుకోవచ్చు. అంటే బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కావాలంటారా మున్సిపల్ చైర్మన్, బీజేపీ వాళ్ళు కావాలంటారా అమర్జిత్? అదే డైనమోలో ఒకవేళ ఇక్కడ సపోర్ట్ చేయాలనుకుంటే చెరి 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. కాంగ్రెస్ అడగట్లేదా, బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ సపోర్ట్ అడగట్లేదా? లేదు, అది అడగట్లేదు వాళ్ళు. కాంగ్రెస్ అసలు ఫామ్ చేయట్లేదు. లేదు. ఎందుకంటే వాకిటి శ్రీహరి కదా, మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన అడగట్లేదు అక్కడ? లేదు అడగట్లేదు. బీఆర్ఎస్ ఆయన అప్రోచ్ కాలేడు, బీజేపీని అప్రోచ్ కాలేడు. ఓకే. సో అక్కడ మోస్ట్లీ అమరచింతలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఫామ్ చేయొచ్చు, ఫామ్ చేసే అవకాశం ఉంది. ఓకే. డీకే అరుణ బ్రదరే కాబట్టి రామ్మోహన్ రెడ్డి ఇదే వేలో నారాయణపేట్ మున్సిపాలిటీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే వేలో ఉంటుంది అది కూడా. అక్కడ బీజేపీ 11 గెలుచుకుంది. 24 నారాయణపేటలో మొత్తం 24 వార్డుల్లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, బీజేపీ 11. ఒకటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, 2 ఎంఐఎం వచ్చాయి నారాయణపేటలో కూడా. 2 ఎంఐఎం, ఒకటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఒకటి ఇతరులు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే ఇండిపెండెంటే. సో ఇక్కడ బీజేపీకి 11 వచ్చాయి కాబట్టి ఇంకా 2 కావాలి బీజేపీకి. బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే అల్టిమేట్ గా అది ఫామ్ చేసుకుంటుంది. 11, 2, 13 అవుతాయి. ఎంఐఎం ఎట్లాగో సపోర్ట్ ఇవ్వదు బీజేపీ. ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్స్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు నారాయణపేట? ఒక ఇండిపెండెంట్ అయితే ఈ రోజు మార్నింగ్ మన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎక్కడ ఇస్తుంది అన్నది ఇంకా తెలియట్లేదు. 12 మంది అయినారు. సో ఇంకొక ఇండిపెండెంట్ బీజేపీకి సపోర్ట్ చేస్తే లేదా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే నారాయణపేటలో బీజేపీ ఫామ్ చేస్తుంది. బీజేపీ మేయర్ పీఠం కైవసం చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకో అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ మనం ఆలోచిస్తే. నారాయణపేట బీజేపీకి వదిలేసి అమర్చింత బీఆర్ఎస్ కూడా వదిలేసే ఛాన్స్ ఉంటుంది చైర్మన్ పదవి, ఒకవేళ వాళ్ళు మాట్లాడుకోవాలనుకుంటే. ఓకే. కానీ అమర్చింతలో వీళ్ళు ముగ్గురు వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఒకళ్ళు సరిపోతుంది అంతే కదా? ఎందుకంటే సో అమర్చింత బీఆర్ఎస్ వదిలేయాలి. సో ఇవన్నీ గద్వాల అమర్చింత ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్లో అలంపూర్ లో 10 వార్డులుంటే 5 కాంగ్రెస్ 5 బీఆర్ఎస్. అది అల్టిమేట్లీ కాంగ్రెస్, ఎందుకంటే బీఆర్ఎస్ తీసుకుంటుంది. ఎందుకంటే విజయుడి అఫీషియల్ ఆయన గీతారు కాబట్టి 6 ఆటోమేటిక్ గా అక్కడ వెళ్ళిపోతుంది అది. సో అలంపూర్ విజయుడు కోట హక్కు ఉందా అలంపూర్ లో? ఉందంటున్నారు. ఓకే. సో అక్కడ క్లియరే. చల్లా వెంకట్రామరెడ్డికి ఎక్కడ ఉంది ఓటు హక్కు? చల్లా వెంకట్రామరెడ్డిది ఇక్కడ ఉంటుంది సార్, ఇక్కడ ఏమంటే ఐజా సైడ్ ఉంటుంది. ఓకే. అక్కడ అవసరం పడలేదు. పడలేదు. ఓకే. మహబూబ్నగర్ లో ఉమ్మడి మహబూబ్నగర్ లో ఇంకెక్కడ ఉన్నాయో దేవరకద్ర ఒకటి ఉంది. దేవరకద్ర అవుతుంది. దేవరకద్రలో టోటల్ 12 అయితే 6 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్. సో ఈ ఇండిపెండెంట్ జాయిన్ అయిపోతే కాంగ్రెస్ ఆల్రెడీ ఇండిపెండెంట్ తో మాట్లాడుతున్నారు. ఆయన జాయిన్ అయిపోయిండు. నిన్న మనకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బయట కూడా ఇచ్చారు. మేము దేవరకద్రను కూడా కైవసం చేసుకున్నాము, ఇండిపెండెంట్ మాకు సపోర్ట్ ఇచ్చారని మనము ఫేస్ టు ఫేస్ కూడా చేసాము ఆయన తోటి. ఓకే. సో దేవరకద్రలో మొత్తం వేరే ఇంకొక మున్సిపాలిటీ కూడా ఉండే కదా, అదే దాని పరిస్థితి ఏంటి? ఏంటి సార్? దేవరకద్రలో ఇంకో మున్సిపాలిటీ ఏమైనా ఉందా? దేవరకద్ర ఒకటేనా? దేవరకద్ర కొత్తకోట ఉంటుంది. ఓకే. కొత్తకోట కాంగ్రెస్ కు వచ్చేసిందా క్లియర్ గా? వచ్చేసింది. ఓకే. భూత్పూర్ ఒకటి ఉంటుంది, అది కూడా కాంగ్రెస్ కు వచ్చేసింది క్లియర్. ఓకే. సో ఉమ్మడి మహబూబ్ లో ఇదేనా డౌట్ ఉన్నాయి అంతేనా? ఇవే డౌట్ ఉన్నాయి. ఒకటి అయితే మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కానీ 58లో 29 కాంగ్రెస్ కు వచ్చాయి. మజ్లిస్ కాంగ్రెస్ కలిసి ఫామ్ చేస్తుంది అంతేనా? ఫామ్ చేస్తుంది. ఓకే. సో ఓవరాల్ గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు మీ అసెస్మెంట్ ప్రకారం దేవరకద్ర కాంగ్రెస్ వశమవుతుంది. అమరచింతలో బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఫామ్ చేసే అవకాశం ఉంది, మున్సిపాలిటీ వాళ్ళ వశమయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ అలంపూర్ బీఆర్ఎస్ కు వచ్చేస్తుంది. గద్వాల్లో కాంగ్రెస్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కానీ బీఆర్ఎస్ బీజేపీ 2 కలిస్తే 18 అవుతాయి. కానీ మళ్ళీ ఇండిపెండెంట్ వాళ్ళ అవసరం అవుతుంది.
కంపల్సరీ. ఓకే, సో ఇది ఓవరాల్ ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన పిక్చర్ అంతేనా? ఉమ్మడి మహబూబ్నగర్లో ఇంకెక్కడా లేవు హంగ మున్సిపాలిటీస్? లేవు సార్. ఓకే, థ్యాంక్ యూ శశి. సో నెక్స్ట్ మనం